గమనించాలి. దినములు గడుస్తున్న కొలది దేవునికి దగ్గర అవ్వాలి, దేవునిలో ఎదగాలి. స్థాయి పెరుగుతున్న కొద్దీ దేవునికి దగ్గర అవ్వాలి, దేవునిలో ఎదగాలి. ఒకసారి ఆలోచన చేద్దామండి. ఈ రెండు సందర్భాలలో మనం దేవునికి దగ్గర అవుతున్నామా, దేవునిలో ఎదుగుతున్నామా, లేదా దేవునికి దూరం అవుతున్నామా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి, ఒకసారి పరీక్షించుకోవాలి, ఒకసారి మన జీవితాన్ని మనము పరిశోధన చేసుకోవాలండి. చాలామంది వ్యక్తులు దినాలు గడుస్తున్న కొద్దీ దేవునికి దూరం అవుతూ ఉన్నారండి. చాలామంది వ్యక్తులు దినాలు గడుస్తున్న కొద్దీ దేవునిలో ఎదగకుండా దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు. గమనించాలి, దినాలు గడుస్తున్న కొలది, స్థాయి పెరుగుతున్న కొలది ఎవరైతే దేవునికి దగ్గర అవుతారో, ఎవరైతే దేవునిలో ఎదుగుతారో వారు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటారు, శ్రేష్టమైన దీవెనలు పొందుకుంటారు, అన్నింటికి మించి శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు. ఎవరైతే దినాలు గడుస్తున్న కొలది, స్థాయి పెరుగుతున్న కొలది దేవునికి దగ్గర అవ్వకుండా దేవునికి కొంచెం కొంచెంగా దూరం అవుతారో వారు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని కోల్పోతారు, శ్రేష్టమైన దీవెనలు కోల్పోతారు. వారు కలిగి ఉన్న స్థాయి అంతా కిందకు వచ్చేసి వారు అన్నింటికి మించి శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని కూడా కోల్పోతారండి. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవునికి దగ్గర అవ్వడం వలన మానవుడు మేలు పొందుకుంటాడు, దేవునికి దూరం అవడం వల్ల మానవుడు కీడు పొందుకుంటాడు. ఇక్కడ మేలు పొందడం, కీడు పొందడం అనేది మానవుని చేతుల్లోనే ఉన్నదండి. కాబట్టి దినాలు గడుస్తున్న కొలది, స్థాయి పెరుగుతున్న కొలది దేవునికి దగ్గర అవుదాం, దేవునిలో ఎదుగుదాం, దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన దీవెనలను, అన్నింటికి మించి శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.